హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. చింతకాయల విజయ్ ఇప్పుడు మరోసారి చర్చించుకోవాల్సినటువంటి పేరు. ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్. ఈ మధ్యన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి, ఒక ట్రోలింగ్కు గురవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ, అది సొంత నియోజకవర్గానికి చెందిన వాళ్ళైనా సరే, మాట్లాడకూడదు, మాట్లాడితే నేను ఊరుకోను, అటువంటి మా సిగ్గు లజ్జ ఉంటే వైసీపీ కార్యకర్తలతో కలిసిమెలిసి తిరగవద్దు, మాట్లాడవద్దు అని పదే పదే బహిరంగ వేదిక సాక్షిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. సో ఈ విషయంపై ఎప్పుడైతే సోషల్ మీడియాలో దుమారం రేగిందో అప్పటికి దాని గురించి వెనక్కి తగ్గకుండా ఇంకా సమర్థించుకుంటే ప్రయత్నం చేస్తూనే మరోసారి మీడియా ముందుకు వచ్చి మళ్ళీ తిరిగి అవే వ్యాఖ్యలు చేశారు. తన దృష్టికి వస్తే అటువంటి వాళ్ళు ఎవరైతే వైసీపీ కార్యకర్తలతో కానీ వైసీపీ నేతలతో కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తే తన దృష్టికి వస్తే ఒంగోబెట్టి కొడతా అంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శించుకున్నటువంటి పరిస్థితి. దీని గురించి ఇప్పటికే మనం ఒక వీడియోలో తెలుసుకున్నాం. అయితే మరి ఎప్పుడైతే ఆయన మీడియా సాక్షిగా తిరిగి తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారో అదే సమయంలో లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ స్వయంగా కార్యక్రమానికి హాజరైనటువంటి వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను కలుసుకుని ఆయన ఆరోగ్యం గురించి అడిగి వాకబు చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఈ వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతుంది, గట్టిగా వైరల్ అవుతుంది. లోకేష్ బొత్స సత్యనారాయణ కలిసిన వీడియో గట్టిగా వైరల్ అవుతుంది. మరి చింతకాయల విజయ్ ఏమన్నారు? తన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, మొత్తానికి టీడీపీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వైసీపీ కార్యకర్తలతో నేతలతో మాట్లాడవద్దు, మాట్లాడితే చూస్తూ ఊరుకోను, మనిషి అన్నవాడు మానవత్వం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే అటువంటి పని చేయరు, ఒకవేళ నా దృష్టికి వస్తే ఒంగోబెట్టి కొడతా అంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు మీ పార్టీ అధినేత, మీ పార్టీకి చెందినటువంటి మంత్రి నారా లోకేష్ స్వయంగా వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేరుగా కలుసుకుని ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసి మరీ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు చింతకాయల విజయ్ దీనికి సమాధానం ఏం చెప్తారు? ఇదే ఇప్పుడు ఈ రెండు, అంటే గతంలో విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు, నారా లోకేష్ బొత్సను కలిసినటువంటి దృశ్యం, ఈ రెండు దృశ్యాలు ట్యాగ్ చేసి కలిపి ఒక వీడియో చేసి పెద్ద ఎత్తున మీమ్స్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. పెద్ద ఎత్తున విజయ్పై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. నాయకుడు అన్నాక చేసే వ్యాఖ్యలకు చేసే చేష్టలకు సంబంధం ఉండాలి. మీరు చేస్తే ఒకలాగా మరొకరు చేస్తే మరోలా ఉండే పరిస్థితి ఉండకూడదు. ఇది మీ పార్టీ ప్రతిష్టనే కాకుండా మీ నాయకుడి గౌరవాన్ని కూడా మంట కలిసే పరిస్థితి. మరి చింతకాయల విజయ్ వైసీపీ కార్యకర్తలతో మాట్లాడితే ఊరుకోనని చెప్పినటువంటి చింతకాయల విజయ్ ఇప్పుడు మీ నారా లోకేష్ బొత్స సత్యనారాయణను కలుసుకున్నప్పుడు ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి కదా, ఇవి చూసి ఇప్పుడు మీరేమంటారు? మీరు నారా లోకేష్ను కూడా అదే విధంగా దూరం పెడతారా? నారా లోకేష్పై కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు దుమారం రేగే విధంగా విమర్శలు చేస్తారా? అంటే మీ నాయకుడు చేస్తే ఒకలాగా, మీరు చేస్తే మరోలానా? ఇదే ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున మరోసారి చింతకాయల విజయ్ చుట్టూ ఒక ట్రోలింగ్ అనేది నడుస్తోంది. సో ఇప్పటికైనా చింతకాయల విజయ్ కావచ్చు, మరొకరు కావచ్చు, తాము చెప్పే మాటలు తాము చేసే వ్యాఖ్యలకు సంబంధం ఉండేలాగా వాస్తవానికి అద్దం పట్టేలా ఉంటే మంచిది. లేకపోతే పార్టీ పరువు మరింతగా గంగలో కలిసిపోయే అవకాశం లేకపోలేదు.